కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కర్ణాటకలోని బెళగావిలో 2 రోజుల పాటు జరగనుంది. మహాత్మా గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రత్యేక భేటీ నిర్వహించనుంది. మహాత్మా గాంధీ బాధ్యతలు స్వీకరించిన కర్ణాటకలోని బెళగావిలోనే ఇవాళ రేపు సిడబ్ల్యూసీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ భేటీకి నవ సత్యాగ్రహ బైఠక్గా నామకరణం చేసింది. ఈ భేటీకి సిడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, పీసీసీలు, సీఎల్పీ నేతలు, పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు, మాజీ సీఎంలు హాజరు కానున్నారు. మొత్తంగా 200 మంది కీలక నేతలు హాజరవుతారని ఏఐసీసీ ప్రకటించింది. ఇవాళ మహాత్మా గాంధీ నగర్లో మధ్యాహ్నం 2:30 టైంకి సిడబ్ల్యూసీ భేటీ ప్రారంభం కానుంది. రేపు ఉదయం 11:30కు ఏఐసీసీ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ భేటీలో పార్టీ 2 తీర్మానాలను ఆమోదించనుంది. దీంతో పాటే వచ్చే ఏడాది పార్టీ తీసుకోవాల్సిన కార్యాచరణపై కీలకమైన చర్యలు జరపనున్నారు. దీంతో పాటే రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంశంపైన చర్చించనున్నారు. రేపు నిర్వహించే సంవిధాన్ ర్యాలీలో కీలక నేతలతో పాటు లక్షలాది మంది కార్యకర్తలు పాల్గొనబోతున్నారు. ఆర్థిక అసమానత, ప్రజాస్వామ్య ఖూనీ, రాజ్యాంగ సంస్థలపై దాడి, బీజేపీ పాలనలో దేశం ఎదుర్కొంటున్న క్లిష్టమైన సవాళ్లు వంటి అంశాలపై చర్చిస్తామని ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలియజేశారు.